మోసం చేసేవాడిది ఎప్పుడు తప్పు కాదు, మోసపోయేవాళ్ళది తప్పు. అదేంటక్క? అంతే కదా, బ్లైండ్ గా మనం నమ్మేస్తూ ప్రపంచాన్ని మర్చిపోయి ఒక్క చోట నమ్మేస్తున్నాం అంటే ఎన్నో చోట్ల స్మార్ట్ గా బిహేవ్ చేస్తారు. అక్కడ ఎందుకని వాళ్ళు ఒక జడ్జ్ చేయలేకుండా వాళ్ళ బిహేవియర్ ను బట్టి మాటలతోనే మనల్ని మభ్య పెడుతున్నారంటే మనం తెలుసుకోలేని. ఇప్పుడున్న జనరేషన్ చాలా స్మార్ట్, వాళ్ళకి అన్ని ఇలా ఫింగర్ టిప్స్ లో ఉంటాయి, అయినా కూడా మోసపోతున్నారంటే అదే చేసేవాడు తప్పు కాదు కదా, మోసపోయే వాళ్ళది తప్పు. మన ప్రతి విషయంలో ఎవరిని మాట అనుకోండి మనం అంటాం, ఎక్కడ మాట్లాడాలి, ఎక్కడ అర్థం చేసుకోవాలి, ఎక్కడ కరెక్ట్ గా ఉండాలి అక్కడ మిస్ చేస్తాం. మోసపోవడం అనేది మన తప్పు, కానీ మోసం చేసే వాళ్ళు మాత్రం క్షమించు. ఇది ఒక ప్రాణాన్ని నువ్వు మోసం చేస్తున్నావు, ఒక రూపాయినో 10 రూపాయలనో ఒక వస్తువునో కాదు కదా, ఒక మనిషి ఆత్మ క్షోభించేలాగా నువ్వు మోసం చేస్తున్నావు అంటే కర్మ రిటర్న్. కానీ అది మనం చూస్తాం లేదా అనేది వదిలేస్తే అలా ఆలోచించి వాళ్ళు అనుభవిస్తారులే ఎప్పుడు అనుకునేప్పుడు ఈ లోపు మనం ఎంత అనుభవిస్తాం. అది అవసరం లేదు కదా, మనం ఒక్కళ్ళమే బాధపడేది కాదు, మన చుట్టూ ఉన్న ఫ్యామిలీ మొత్తానికి ఎఫెక్ట్ అవుతుంది.